జంగారెడ్డిగూడెంలో కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు నేషనల్ సైన్స్ డే నిర్వహించారు. జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా పాఠశాల డైరెక్టర్ కోరా నాగేశ్వరరావు, ప్రిన్సిపల్ రేవతి రాణి జ్యోతి ప్రజ్వలన చేసి సైన్స్ దినోత్సవాన్ని ప్రారంభించారు. విద్యార్థులు చేసిన పలు ప్రదర్శనలను ఆయన తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్ సివి రామన్ ఎఫెక్ట్ ను కనుగొని భారతదేశానికి భౌతిక శాస్త్రంలో తొలి నోబెల్ బహుమతి సాధించారని తెలిపారు. నాటి నుంచి భారతదేశం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీని జాతీయ సైన్స్ దినోత్సవంగా నిర్వహిస్తోందని గుర్తు చేశారు. ప్రిన్సిపల్ కోరా రేవతి రాణి మాట్లాడుతూ విద్యార్థులు మొత్తం 250 ప్రదర్శనలు చేశారని అన్నారు. విద్యార్థులు చూపిన శ్రద్ధాశక్తుల్ని శాస్త్ర సాంకేతికతో కూడిన ఎగ్జిబిట్స్ రూపొందించిన విషయాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బందితో పాటు తల్లిదండ్రులు విద్యార్థుల్ని ప్రోత్సహించినందుకు అభినందించారు. సైన్స్ ఉపాధ్యాయులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. Rakesh Sharma is a celebrated former Indian Air Force pilot and the first Indian citizen to travel to space. He flew aboard the Soviet Soyuz T-11 spacecraft on April 3rd in 1984. Dr. Vikram Sarabhai was a visionary scientist known as the father of Indian space program, who established the Indian Space Research Organization ISRO in 1969. Sunita Williams is a renowned NASA astronaut and US Navy captain of Indian Slovenian descent. She holds important records for women in space. Dr. APJ Abdul Kalam 1931 to 2015 was a renowned Indian aerospace scientist and statesman who served as the 11th President of India from 2002 to 2007. He is known as the Missile Man of India. Homi Jahangir Baba was a pioneering Indian nuclear physicist and theoretical physicist. He is widely regarded as the father of the Indian nuclear program. Darshan Ranganathan was a pioneering Indian bioorganic chemist. She was known for her groundbreaking work in supermolecular chemistry, protein folding, and synthetic protocols. Kalpana Chawla was a trailblazing Indian-American astronaut renowned as the first women of Indian origin to go to space. Janaki Ammal was a pioneering Indian botanist and cytogeneticist renowned as the first Indian woman to earn PhD in botany in the US 1931. She is best known for improving sugarcane breeds to make them sweeter for Indian soil and co-authoring the authoritative chromosome atlas of cultivates plants. Lucky wish you a happy science day. ఆ రామన్ ఎఫెక్ట్ ని గుర్తించి ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చినటువంటి రోజు, అనౌన్స్ చేసినటువంటి రోజు అన్నమాట ఇది. దానికి నోబెల్ ప్రైజ్ కూడా విన్ చేయడం జరిగింది. ఆ రోజునే చాలా మంది ఏంటంటే రామన్ గారి బర్త్డే ఇది అని అనుకుంటారు, కానీ కాదు. ఆయన రామన్ ఎఫెక్ట్ గుర్తించబడిన, రికగ్నైజ్ చేయబడినటువంటి రోజు ఇది. అట్లా ఎంతో మంది సైంటిస్టులు మనకి పూర్తిగా ఉన్నారు. వాళ్ళ జీవితాలు కూడా ఇలాగే బాల్యం నుంచి ఇలానే స్టార్ట్ అయ్యే అలాగే వాళ్ళ సక్సెస్ కారణం ఏంటి అంటే నిరంతర కృషి. శ్రమ నీ ఆయుధం అయితే
విజయం నీ బానిస అవుతుంది అనేది. అలా నిరంతర కృషి మనం చేస్తూ వెళ్ళినట్లయితే మనం కూడా గొప్ప గొప్ప ఒక ఆశయం అనుకున్నారు, సైంటిస్ట్ కావాలన్నా ఇంకోటి కావాలన్నా అది పూర్తి చేసుకునే వరకు, మనం సైంటిస్ట్ కావాలంటే అయ్యే వరకు కూడా నిరంతర కృషి అనేది విశ్రమించకూడదు. అలా చేయగలిగితే ఏదైనా సక్సెస్ మనం సాధించగలం. ఈ చిట్టి బుర్రలు ఇంత చక్కటి ఈవెంట్స్ తయారు తీసుకొచ్చారంటే అది నిజంగా ఎవ్రీవన్ షుడ్ అప్రిషియేట్. వాళ్ళ మైండ్స్ లో ఈ థింకింగ్ రావటం, వాటికి టీచర్స్ ఎంకరేజ్ చేయటం, వాళ్ళు డౌట్స్ క్లారిఫై చేస్తూ ఇవన్నీ తయారు చేయటం అంటే నిజంగా రియల్లీ గ్రేట్. ఇట్ షుడ్ బి కంటిన్యూడ్ ఇన్ స్టడీస్ ఆల్సో. దీనికి స్టడీస్ కనుక మీరు అటాచ్ చేసి ముందుకెళ్తే డెఫినెట్లీ మోస్ట్ ఆఫ్ యూ విల్ బికమ్ గ్రేట్ సైంటిస్ట్. అతి సాధారణమైన స్థితిలోంచి అయినా ఈ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. స్కూల్లోనే చిన్న తరగతి నుంచే దే స్టార్టెడ్ దేర్ లైఫ్. వాళ్ళ బయోగ్రఫీ కనుక మనం చదివినట్లయితే అతి సాధారణ వ్యక్తుల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ కూడా ఎడ్యుకేషన్ అనే వెపన్ తోటే వాళ్ళు అంత సక్సెస్ఫుల్ గా వాళ్ళు దే బికేమ్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. చదువుతోటే ఇట్ విల్ బి పాసిబుల్ ఓన్లీ త్రూ ఎడ్యుకేషన్. దట్స్ వై everyone should give top priority to the education. And here we the staff members of the school will cooperate you in all the aspects to make you successful in your life. Thank you. Good morning, sir. My name is Jan Lokesh Gire. I am studying in 7th class A section. Today my project name is hydro generator. A hydro generator is also called a hydroelectric generator, which makes electricity using water flowing. How hydro generator works? Hydro generator works water flowing spins the turbine like a big water wheel. The turbine runs a generator. The generator converts into spinning motion of electricity. Main parts of hydro generator: water source stores or detects water. Turbine spins when water hits it. మున్సిపల్ మేడం గారికి నమస్కారాలు. ఉపాధ్యాయులకి విద్యార్థులకు శుభాకాంక్షలు. ఇది రామన్ గారి పుట్టినరోజు కాదు, ఆయన నోబెల్ బహుమతి వచ్చిన రోజు గుర్తింపు. అంటే పుట్టినరోజు సంవత్సరం వస్తాయి, వాళ్ళు చేసుకోలేకపోయినా రేపు చేస్తూ ఉంటాం. కానీ మన ప్రతిభను గుర్తించేటువంటి రోజు అనేటప్పటికీ మనకు ఎంత ఆనందదాయకం ఉంటుంది. అది సమాజం గుర్తిస్తుంది, దేశం గుర్తిస్తుంది, మనం చేసిన కృషిని మనం కూడా ఆనందిస్తాం. అంటే పుట్టినరోజు చేసుకోవడం కన్నా ఇది అత్యధికమైనటువంటి ఆనందాన్ని కలిగించేటువంటిది. అలాగే మీరు కూడా ఒక్కొక్క ఎగ్జిబిట్ తయారు చేశారంటే మీలో కూడా కొన్ని ప్రతిభలు ఉన్నాయి. ఇలాంటి ప్రతిభలు మేము ఒక్కొక్క స్టెప్ ఇలా పద్మశ్రీ, తర్వాత లేకపోతే కళా సమ్రాట్, ఇలా కొంతమంది బిల్లు ఇస్తున్నారు. అలాగే ఇప్పుడు మీరు చిన్న వయసులో చేస్తున్నారు, కొంచెం పెద్ద తయారు చేసినట్లయితే మీకు కూడా ఇలాంటి గుర్తింపులు లభించే అవకాశం. అంటే కావాల్సిందల్లా సాధన, నిరంతర కృషి.